అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పేరు వింటేనే ఒంగోలులో వైబ్రేషన్. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఒక మాస్ లీడర్గా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఒక 2-3 జిల్లాల్లో కూడా ఆయన ప్రాబల్యం ఉండేది. ప్రత్యేకించి వైసీపీలో ఆయనకంటూ 2024 ఎలక్షన్లకు ముందు వరకు కూడా మరి ఆయన ఎవరి పేరు ప్రస్తావిస్తే, ఎవరి పేరు చెప్తే వారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చేది అనేది కూడా ఆయనకు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఆ హైప్ ఉండేది. సో 2024లో ఒక్క ఓటమి ఆయన కొంగదీసిందా? 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమితోటి ఆయన కొంత డేలా పడ్డటువంటి పరిస్థితులు మనకి 2012 నుంచి కనుక చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ 4 సార్లు జరిగినాయి. 2012, 14, 19, 24 ఈ 4 సార్లు ఒంగోలు నియోజకవర్గం 2012లో బై ఎలక్షన్ జరిగింది. సో అప్పుడు వైసీపీ కొత్తగా ఆవిర్భవించడం, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరటం, ఒంగోలుకు బై ఎలక్షన్ రావటం, అప్పుడే ఒంగోలుకు దామచర్ల జనార్దన్ గారు కొత్తగా కూడా రాజకీయ అరంగేటం చేయటం, 12లో బాలినేని గెలవటం జరిగింది, 14లో మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు గెలవటం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వేవ్ రావటం, కూటమి అంటే తెలుగుదేశం పార్టీ 2014లో స్టేట్లో అధికారం పొందడం జరిగింది. 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు, జనార్దన్ గారు ఓడిపోయారు. సో 2019లో వైసీపీ గవర్నమెంట్ రావటం, బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి రావటం జరిగింది. 2024లో దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఏర్పడిన దగ్గర నుంచి అంత మెజార్టీ ఇప్పటి వరకు కూడా ఎవరికి రాలా. 34,000 పైచీలకు మెజార్టీ తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద గెలుపొందడం జరిగింది. ఇప్పటి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా అడపదడప ఒంగోలు మాత్రమే వస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి మరి హైదరాబాద్ కు పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఒంగోలులో కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఒంగోలు రాజకీయాల్లో ఒంగోలులో ఏమి జరుగుతుందో అనేది కూడా మరి ఆయన వర్గం, ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు, ఆయనంటే మరి ఒంగోలులో ఉన్నటువంటి కొంతమందికి ఇప్పటికి కూడా టచ్ లో ఉన్నారు. అది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ బాలినేనితో టచ్ లో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ బాలినేనితో టచ్ లో ఉన్నారు, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కూడా బాలినేనితో టచ్ లో ఉన్నారు అనేది ఇది జోరుగా ఒంగోలులో జరుగుతున్నటువంటి అంశం. అయితే ఆయనకు జనసేన పార్టీలో ఒక నామినేటెడ్ పదవి కానీ, లేదంటే 3 జిల్లాలకు కానీ 5 జిల్లాలకు కానీ క్రియాశీలకమైనటువంటి పదవి ఇస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి సేవల్లో జనసేన పార్టీలో యాక్టివ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకు అనేక సందర్భాల్లో మార్కాపురం మీటింగ్ కానీ ఇతరితర అనేక మీటింగుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆయన ప్రత్యేకంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. మరి ఆయన రాజకీయంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో మరింత ప్రయారిటీ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా బాలినేని వర్గం చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి వస్తుంది. మేబీ మార్చి తర్వాత కూడా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి వస్తే మరి నామినేటెడ్ హోదాలోనే ఆయన ఒంగోలు అడుగు పెడతారని ఇప్పటికీ కూడా ఆయన వర్గంగా చెప్పుకునేటువంటి లీడర్స్ అయితే ఒంగోలులో కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. కార్పొరేషన్ కి సంబంధించి భారీగా 20 మందికి పైగా కూడా కార్పొరేటర్లు జనసేన పార్టీకి తీసుకెళ్లడంలో కూడా బాలినేని సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలతో పాటు అటు నెల్లూరు కానీ ఇతర జిల్లాల్లో కొంత యాక్టివ్ అవ్వాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉన్నటువంటి ఆ జిల్లాల్లో క్రియాశీలకమైనటువంటి పదవి ఇచ్చి నామినేటెడ్ పదవి గనక ఇస్తే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనసేన అధిష్టానం జోరుగా దీని మీద చర్చ నడుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా బాలినేని రాజకీయ వారసుడిగా కూడా ప్రణీత్ రెడ్డిని తీసుకురావాలి. సో ప్రణీత్ రెడ్డికి గతంలో 2024 ఎన్నికల లాస్ట్ టైంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు, రాజకీయంగా ఇవే నా చివరి ఎన్నికలని ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీటింగుల్లో చెప్పినటువంటి పరిస్థితులు. సో వాటిని బేరీజ్ వేసుకొని పొలిటికల్ గా బాలినేని తన కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇప్పటి నుంచో ఆరాట పడుతున్న వేళ 2024లో జరిగినటువంటి ఓటమి ఆయన మరింతగా పొంగదీసింది. సో అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా జనసేన పార్టీలోకి వెళ్ళటం, జనసేన పార్టీ ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా ప్రణీత్ రెడ్డిని మరి యాక్టివ్ గా కూడా మరి మనం చూసాం. కొండేపి, మార్కాపురం ఆయా ప్రాంతాల్లో మరి జనసేన పార్టీ కార్యకర్తలు వారందరికీ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో కానీ కొన్ని ఈ తిరణాలకు సంబంధించి కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమైనా మీటింగ్స్ పెట్టుకుంటే వాటికి అటెండ్ అవ్వటం కానీ ఈ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొన్నటువంటి ప్రణీత్ రెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాక్టివ్ గా
ఆయన్ని ముందుకు తీసుకెళ్లాలని బాలినేని సంకల్పిస్తా ఉన్నాడు. అదేవిధంగా బాలినేని ఒంగోలు గతంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు ప్రత్యక్షం అవుతూ మరి ఉల్లాసంగా కూడా కార్యకర్తలతోటి గడుపుతున్నటువంటి పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ యొక్క ఇప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి వారు కానీ వైసీపీలో ఉన్నటువంటి వారు కానీ కొంత టచ్ లో ఉన్నారు కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేయాలన్నా కూటమి పొత్తులో కూడా ఆయనకి ఏదైనా నామినేటెడ్ పదవి ఉంటేనే మరి ఆయన ఒంగోలు వస్తారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. సో దీనికి మార్చిలో ఎమ్మెల్సీలకు సంబంధించి మరి వాటిని ఆమోద ముద్ర వేసే క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా భరోసా ఇచ్చారని ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఇప్పటికే మరి ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తా ఉంది. అయితే బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మనకి మెయిన్ గా కూడా జనసేన పార్టీ సభ్యత్వాలు ముగుస్తున్న వేళ జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వాలు కూడా మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త సభ్యత్వాలు కేటాయించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటంటే మనకి ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి మరి కమిటీలు పూర్తి చేసే విధంగా ఎక్కడా కూడా మిగతా పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీలో కమిటీలు ఉంటాయి. జనసేన పార్టీలో మరి సభ్యత్వాలు కానీ మిగతా పార్టీలకు భిన్నంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఉంటాయి. దానికి బేరీజ్ వేసుకొని సభ్యత్వాలు వేగవంతంగా పూర్తి చేసుకొని ఈ కొత్త కమిటీలు కూడా దాదాపుగా 1-2 నెలల్లో పూర్తి అయితే మేబీ బాలినేనికి ఎమ్మెల్సీ పదవి వచ్చే టయానికి కూడా క్రియాశీలకమైనటువంటి పదవి కేటాయించే దిశలో మరి జనసేన పార్టీ అడుగులు వేస్తుందని ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది అయితే ఒంగోలులో దీనిపై జోరుగా చర్చిస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా బాలినేనికి 5 సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేసి 2 సార్లు మంత్రిగా ఆయన చక్రం తిప్పినటువంటి నేత ప్రస్తుతం సైలెంట్ గా కొన్ని కార్యక్రమాల్లో జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో అడపాదడప పాల్గొనటం, ఒంగోలులో మరి ఆయన కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం ఒంగోలులో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అదేవిధంగా 2024లో బాలినేని ఎన్నికలకు బాలినేని ఎలక్షన్ టైంలో బాలినేని వర్గంగా చెప్పుకునే వారంతా కూడా మరి ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారా, వారు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. 2024లో బాలినేనికి అప్పట్లో వైసీపీలో ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగిన వర్గం, ఆయన కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి వర్గం మరి ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం, ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యి అటు జనసేన పార్టీలో గానీ యాక్టివ్ అయ్యి ఆయనకంటూ ఒక నామినేటెడ్ పదవి తీసుకొని పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి తీసుకొని మరి ఒంగోలులో ఆయన అడుగు పెడితే మరి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ముందుగానే ఊహించుకుంటుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా రాజు రాజే బాసు బాసే. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో బాలినేని కనుక ప్రయారిటీ ఇస్తే అది పార్టీకి ఆయనకు కూడా రాజకీయంగా ఒక మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే కూడా ఒంగోలులో చర్చ నడుస్తా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మరి మీ కామెంట్ ను స్పష్టంగా తెలియజేయాలని కోరుకుంటాము.